ఈరోజు మీకు నేను ఒక అద్భుతమైన కథ చెప్తాను. ద్రౌపది రెండవసారి నవ్వింది. ఎప్పుడు నవ్వింది? ఎందుకు నవ్వింది? ఒకసారి నవ్వినందుకే మహాభారత యుద్ధం జరిగింది కదా! రెండవసారి నవ్వింది. ఎప్పుడు అంటే ద్రౌపది భీష్ముడు మరి అంపశయ్యపై ఉన్నప్పుడు అన్నమాట. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత భీష్ముడు పితామహుడు అర్జునుడి బాణాలతో గాయపడి అంపశయ్య బాణాల పాన్పు లేదా సరసయ్య అంటారనమాట మీద పడి ఉంటాడు. బాణాల పాన్పు మీద పడి ఉంటాడనమాట. ఆయన తనకు ఇచ్ఛామరణం వరం ఉన్నందున ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు అంటే సుమారు 58 రోజులు బ్రతికి ఉంటాడనమాట ఆయన. ఆ సమయంలో శ్రీకృష్ణుడు పాండవులను మరియు ద్రౌపదిని భీష్ముడిని దర్శించమని తీసుకెళ్తాడు. అంటే ఇంకా చివరి దశ వచ్చేసింది కదా, ఓసారి దర్శించుకురండి అని చెప్పేసి. అప్పుడు భీష్ముడు ఏం చెప్తాడంటే యుధిష్ఠిరుడికి అంటే ధర్మరాజుకి రాజధర్మాలు, మోక్ష ధర్మాలు వంటి అనేక ఉపదేశాలు ఇస్తూ ఉంటాడనమాట. ఇది మనకి మహాభారతంలో శాంతి పర్వంలో వివరంగా ఉంటుంది. అక్కడ ద్రౌపది భీష్ముని చూసి నవ్వుతుంది. ద్రౌపది భీష్ముని చూసి నవ్వుతుంది. గట్టిగా నవ్వి కూడా ఆపుకోలేకపోతుంది. పాండవులందరూ ఆశ్చర్యపోతారనమాట. ఇది మళ్ళీ నవ్వింది ఏమవుతుందో అని చెప్పేసి. భీష్ముడు కూడా ఆమె ఎందుకు నవ్విందని అడుగుతాడు. అప్పుడు ద్రౌపదిని అడుగుతాడు, నువ్వు ఎందుకు నవ్వావమ్మా అని. అప్పుడు ద్రౌపది అంటుంది, ధర్మజ్ఞుడిగా పేరుగాంచిన నువ్వు సభలో నా వస్త్రాపహరణం జరుగుతుంటే, నా వలువలు ఓడదీస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు? అధర్మం జరుగుతున్నా ఆపలేదు కదా. ఇప్పుడు ధర్మోపదేశాలు వల్లిస్తున్నావు అంటే అంపశయ్య మీద ఉండి, మరి ధర్మరాజుకి ఇలా చెప్తున్నావు, అందుకే నాకు నవ్వొచ్చింది అంటుంది. అప్పుడు భీష్ముడు ఈ విధంగా జవాబు చెప్తాడు. ఏమని చెప్తాడు? మీకేమైనా ఐడియా ఉందా? నేను దుర్యోధనుడు వంటి అధర్మపరుల రాజ్యసభలో చాలా కాలం ఉండి వారిచ్చిన ఆహారం తిన్నాను. ఆ దుష్ట ఆహారం వల్ల నా రక్తం కలుషితమై ధర్మం సూక్ష్మంగా కనిపించలేదు, ధర్మం కనిపించలేదు. ఇప్పుడు అర్జునుడి బాణాలతో ఆ చెడు రక్తం అంతా శుభ్రం కారిపోయిందంట, కొవ్వు కారిపోయిందనమాట. మనసు శుద్ధమై ధర్మం స్పష్టంగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ధర్మోపదేశం చెబుతున్నాను అన్నాడు. అప్పుడు ఇది శ్రీకృష్ణుడు చూసి ఆయన కూడా భీష్ముడు చెప్పింది కరెక్టే అని చెప్పేసి ద్రౌపదికి చెప్పాడు. అంటే ఏంటి దీంట్లో ధర్మం ఎంత సూక్ష్మమైందంటే ఆహారం పరిస్థితులు మనసుని ఎలా ప్రభావితం చేస్తాయో చూపిస్తుంది అన్నమాట. ద్రౌపది నవ్వు ఆమె గత అవమానాన్ని గుర్తు చేస్తుంది, కానీ భీష్ముడు దాన్ని గౌరవంగా సమాధానం చెప్తాడు. ఇది మనకు మహాభారతంలో ఉన్న శాంతి పర్వంలో ఉన్న ఘట్టం. థ్యాంక్ యూ ఈ విషయం విన్నందుకు మీ అందరికీ.